స్వాగతం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో అరెస్టు చోటు చేసుకోవడం తెలిసిందే. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని 2 రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా 7 రోజులు కస్టడీ విధించారు. భద్రాచలంలో భూ కబ్జాలు మానకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేపట్టే బదులు రాష్ట్రం విధించే పన్నును మినహాయిస్తే ప్రజలపై ధరల భారం తగ్గుతుందని సూచించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంలో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. జగిత్యాల జిల్లా కోడిమ్యేల మండల కేంద్రం ముని సాయిబాబా ఆలయంలో కాముని పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, హారతి, పల్లిక సేవ నిర్వహించారు. అనంతరం 500 మందికి ప్రధానోపాధ్యాయులు ఆర్యటి వెంకటేశ్వర్లు మనమరాలు నిఖిల మానసల పుత్రిక యుక్త పేరున అన్నదానము జరిగింది. పవిత్రమైన పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయంలో వైభవోపేతంగా బాబా పాదకుల మరియు పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బెల్ట్ షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. జనావాసాల మధ్య మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ గాజువాక ఆటోనగర్ డి బ్లాక్ పాంచజన్య పోలీ ప్రొడక్ట్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థెర్మోకాల్ షీట్స్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడం పట్ల పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజిమాల దేవి హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే అనే లక్ష్యంతోనే విశాఖపట్నంలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక తాటాకింట్లో వంట చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో ఒకే వరుసలో ఉన్న 20 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మారుతున్న కాలానుగుణంగా మహిళలు మారాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు అందంగా ఉండడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తారో అదే విధంగా అందమైన ఫోన్ల పరిస్థితులను బట్టి కాలానుగుణంగా అప్డేట్ కావాలని సూచించారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ 2017లో 3000 జన ఔషధి కేంద్రాలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 9177కు చేరిందన్నారు. హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో భుజానికి మైనర్ సర్జరీ జరిగిన చికిత్స పొందుతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ సంబరాలు అమరనంటాయి. ఈ హోలీ సంబరాల్లో కలెక్టర్ శశాంక్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిఎఫ్ఓ రవికిరణ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నిరంకుశ రాజులాగా వ్యవహరించారని ఆయన ఎద్దేవా చేశారు. చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని మంత్రి దుయ్యబట్టారు. రోడ్డు మార్గం సరిగా లేక అంబులెన్స్ రాక అడవిలోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం పాలమామిడిలో దేవి అనే మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుండగా బంధువులు అంబులెన్స్ కు సమాచారం అందించారు.
13 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్న మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఎస్కే ఫిరోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రి అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండె నొప్పిగా ఉందంటూ కేకలు వేశాడు. దీంతో వెంటనే పక్కనున్న వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. 2016 సంవత్సరానికి ముందు ఆధార్ కార్డు తీసుకున్న వారందరూ తప్పనిసరిగా కార్డును అప్డేట్ చేయించుకోవాలని, వివరాలను సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని గ్రామ వార్డు సచివాలయాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జి సుశీలదేవి వెల్లడించారు.